బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరమూర్తిని రామచంద్రమూర్తిగా దర్శిస్తూ రామతత్వాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి కీర్తనల్లో విశిష్టమైన కీర్తన రాముడు రాఘవుడు రవికులుడితడు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. అందులో చివరి చరణం వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకున పలికేటి పరమార్థము పొదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి నాది అయిన అర్చావతారము. వేద వేదాంతములందు రామమూర్తి తత్వము వేదములయందు వేదాంతములయందు ప్రతిపాదింపబడిన పరతత్వమే. ఆ పరతత్వాన్ని తెలియజేయడానికే ఇతర శాస్త్రములన్నీ ఉద్భవించాయి. వాటి పేరు విజ్ఞాన శాస్త్రములు అన్నారు. ఇక్కడ పరతత్వాన్ని అనుభవానికి తేవడానికి వచ్చినటువంటి ఇతర శాస్త్రములన్నీ విజ్ఞాన శాస్త్రములు. వేద వేదాంతములు మానవ నిర్మితములు కావు, వాటికి అపౌరుషేయము అంటారు. దానిని అనుసరించి భావన చేసి ఇతర మహర్షులు అందించినటువంటి వాంగ్మయాన్ని విజ్ఞాన శాస్త్రములు అని చెప్తారు. వీటి కింద వచ్చేవి పురాణములు, ఇతిహాసములు, అదేవిధంగా ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము చెప్పబడతాయి. ఈ నాలుగు కూడా విజ్ఞాన శాస్త్రమును ఆవిష్కరించుకుంటే ఆ విజ్ఞాన శాస్త్రముల్లో కూడా రామచరిత్ర చెప్పబడింది. రామ విశేషము లేని గ్రంథము లేదు. ఎందుకంటే వేద వేదాంతాల్లో రామకథ అనేక చోట్ల చెప్పబడింది. ఇదొక పరిశోధించవలసినటువంటి అంశం. యజుర్వేద మంత్రాల్లో, ఋగ్వేద మంత్రాల్లో కూడా రామకథ ఉన్నది. అయ్యా, అయితే రామాయణం తర్వాత వచ్చిందా వేదం, వేదం తర్వాత వచ్చిందా రామాయణం అంటే మొదటి నుండి వేదాలు ఉన్నాయని రామాయణంలోనే ఉన్నది. ఆ వేదాల్లో ఉన్న దైవమే రాముడిగా అవతరించాడు. అందుకు వేదము ఒకానొక జరిగిన కథని చెప్పేటువంటి గ్రంథం కాదు, అది హిస్టరీ కాదు. అనంత కాలానికి సంబంధించిన శాశ్వత సత్యాలను అందించేటువంటి అపౌరుషేయ మంత్ర రాశి వేదం. అలాంటి వేదమునందు రానున్న అవతారాల ప్రసక్తి కూడా కనబడుతుంది. అయితే ఇవి లౌకిక వాంగ్మయంలాగా గోచరించవి. అవి నిగూఢంగా మంత్రగర్భితాలుగా కనబడుతుంటాయి. వేదమంత్రాల ఆధారంగా రామాయణాన్ని చూపించినటువంటి మహాత్ములు ఉన్నారు. అదొక ప్రత్యేకమైన విశేషం. దాని పేరు వేదరామాయణం. భద్రో భద్రయా శచమానా ఆఘాత్ ఇత్యాది మంత్రముల యందు భద్రుడు భద్రతో కలిసి వనమాసమునకు వెళ్ళెను అనే మాటలో అక్కడ భద్ర అంటే లోకానికి క్షేమం కలిగించే క్షేమ స్వభావం స్వరూపం కలవాడు అని అర్థం. అది ఎవడు? రామచంద్రమూర్తి. అందుకే రామాయ రామ భద్రాయ అంటున్నాం మనం. ఇలా వేదము అనేక మంత్రములతో రామచరిత్రిస్తున్నది. ఇక వేదాంతము ఉపనిషత్తులు ప్రతిపాదించేటువంటి సచ్చిదానందమునకు మరొక పేరే రామ. అంతేకాదు ఈ రామునికి సంబంధించి రామతాపిని ఉపనిషత్తులు, అధర్వణ ఉపనిషత్తులు ఇత్యాదులు చాలా ఉన్నాయి. రామ రహస్యోపనిషత్తు, ఇవన్నీ ఉపనిషద్వాంగ్మయం. ఉపనిషత్తులు అంటే వేదాంతము. అందుకే వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు రామనామము, రామనామ స్మరణ బహువిధ మంత్రములతో సంపుటితం చేసి జపం చేసినట్లయితే అనేక గ్రహదోషాలు పోతాయని జ్యోతిష్శాస్త్ర ఆధారంగా వస్తున్న గ్రంథములు చెప్తున్నాయి. మొత్తంగా రామాయణం అంతా కూడా దేవతాత్మకం, యజ్ఞాత్మకం. అందుకే రామాయణ పారాయణమే అనేక యజ్ఞములు చేసే ఫలితాన్ని ఇస్తున్నది. అలాగా యజ్ఞశాస్త్రము, జ్యోతిష్శాస్త్రము వీటన్నిటితో అనుబంధం ఉంది రామకథకి. ఇక పురాణాలు పరిశీలిస్తే 18 పురాణాల్లోనూ రామకథ ఉన్నది. మహాఇతిహాసమైనటువంటి మహాభారతంలో రామకథ ఉన్నది. భాగవతంలో నవమస్కంధంలో రామకథ వస్తున్నది. అందుకే రామకథ లేని చోటున్నదా? ఇక తర్వాత వచ్చినటువంటి మహాత్ములు కాళిదాసాది కవులు కూడా రామకథని గానం చేశారు. అందుకు విజ్ఞాన శాస్త్రములు అనగానే ఇవన్నీ పేర్కొనాలి. ఇలా వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు ఇక్కడ పరమార్థముగా చెప్పబడ్డ రాముడు ఎలా చెప్పబడ్డాడు వారి చేత అంటే పాదుకొన పలికేటి. పాదుకొన అంటే లోపలికి నిలిచిపోయేలాగా అని అర్థం. అలా పాదుకొన పలికేటి పరమార్థము. ఈ శాస్త్రములన్నీ రామతత్వాన్ని ప్రగాఢంగా చెప్తూ ఉన్నాయి. ఇదే పరమార్థమని బోధిస్తున్నాయి. అందుకే వేద వేదాంతములు శాస్త్రములు సారముగా, తాత్పర్యముగా, పరమార్థముగా ఏ దివ్యతత్వాన్ని చెప్తున్నాయో ఆ దివ్యతత్వమే రాముడు. రాముణ్ణి అన్నమయ్య ఇచ్చిన ఈ వాక్యాల కోణాల్లో పరిశీలించాలి.
అందుకే రాముడు కేవలం ధర్మాన్ని బోధించేటువంటి ఒక ఆదర్శ అవతారమే కాదు, ఆయన్ని జపించి ఉపాసించే వారికి జ్ఞానవైరాగ్యాలు ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించే తారక బ్రహ్మము. ఆ దృష్టితో చూడాలి. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి ననాది అయిన అర్చావతారం. నారాయణుడు ఎన్ని అవతారాలు ఎత్తినా చివరికి తిరుమలకు వచ్చి వెంకటేశ్వరమూర్తిగా కనబడవలసిందే అన్నమయ్యకి. అందుకే అంత రామచంద్రమూర్తి కూడా ఎక్కడున్నాడయ్యా అంటే ఈ వెంకటాద్రిపై ఉన్నాడు. ఇతడే విజయనగరంలో కూడా ప్రకాశిస్తున్నాడు అన్నారు ఇక్కడ. అంటే విజయనగరము, ఇది మన హంపి విజయనగరాన్ని భావించవచ్చు. అక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని అన్నమయ్య కీర్తన చేస్తూ ఎక్కడ రాముణ్ణి కీర్తించినా తన వెంకటరాముణ్ణి మర్చిపోని అన్నమయ్య వెంకట భక్తికి మనం నమస్కారం చేసుకోవాలి. ఆదికి ననాది అయిన అర్చావతారము. తర్వాత గొప్ప మాట చెప్పాడు, రాముడు ఆదికి అనాది. అంటే సృష్టి అంతటికి మొదలు ఏదో దానికి ఆది అంటారు. దానికి కూడా ఆది అయినవాడు. ఈయనకి ఆది ఎవరూ చెప్పలేరు. ప్రపంచానికి ఈయన ఆది, అంతేగాని ఈయనకి ఆది ఎవరూ చెప్పలేరు. కాదు, ఆది లేదు ఇతనికి, అనాది అయినవాడు. ఎందుకంటే సృష్టి సంబంధమైన ప్రకృతి సంబంధమైన అంశానికి ఆది ఉంటుంది, కానీ సృష్టికి ప్రకృతికి అతీతమైన పరతత్వానికి ఆది లేదు, మధ్యం లేదు, అంతము లేదు. అందుకే అది అనాది. ఆది అంటే సృష్టికి ఆది. అందుకు సృష్టికి ఆది అయినటువంటి తత్వమితడు, ఈయనకి ఆది లేదు అని చెప్పడమే ఆదికి ననాది అయిన అర్చావతారము అని విశేషాన్ని చూపించారు. ఇక్కడ మొత్తంగా అన్నమయ్య రాముణ్ణి పల్లవిలోను చరణాల్లోనూ చివరి వాక్యముల్లో చూపించిన పదాలను ఒక దగ్గర తెచ్చిపెట్టుకుంటే అద్భుతంగా రామతత్వం ఆవిష్కరింపబడుతుంది. నిజానికి రామతత్వ ఆవిష్కరణలో ఈ కీర్తనతో ప్రారంభించడంలో ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇది మొత్తం రామతత్వ ఆవిష్కరణం. ఇలాంటి తత్వాన్ని తెలుసుకుని తర్వాత కథలో ప్రవేశించాలి. అప్పుడు కథని ఏ కోణంలో చూడాలి, రామచంద్రమూర్తిని ఎలా దర్శించాలో గోచరిస్తున్నది. ముందుగా చెప్పినది పురుష నిధానము, తర్వాత పరబ్రహ్మము, దివ్యతేజము, సాకారము, కైవల్య పదము, పరమార్థము, అర్చావతారము. మొత్తం 8 శబ్దములు ఉన్నాయి. 8 ఒక దగ్గర పెట్టుకుని రాముణ్ణి ఈ కోణంలో చూడాలి. ముందుగా పురుష నిధానము అని చెప్పడంలోనే పరిపూర్ణమైన మానవుడుగా వచ్చాడు. ఇది ప్రతివారు ఒప్పుకునేది. రామకథను పరిశీలిస్తే ఇది కేవలం భౌతిక దృష్టి లేదా ధార్మిక దృష్టి అనాలి. అటు తర్వాత దృష్టి ఉపాసనా దృష్టి, ఉపనిషత్ దృష్టి. అలా చూడాలి రామచంద్రమూర్తిని. ఆ కోణాలు ఆవిష్కరిస్తూ ఇతడు పురుష నిధానముగా ఆవిర్భవించినటువంటి వాడైనా ఇతడు సాక్షాత్తు పరబ్రహ్మమే. రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామముసేయవే ఓ మనసా అన్నారు త్యాగరాజ స్వామి వారు. అందుకు రామాయణ బ్రహ్మమునకు పేరు. రామ అనేది పరబ్రహ్మ యొక్క మరో పేరు. అందుకే ఇది రామపదేనాసౌ పరబ్రహ్మావిధీయతే అన్నది శాస్త్రం. అంతేకాదు, బ్రహ్మము అనే మాట మనం రాసుకుంటే ఆ బ్రహ్మ అనే పదములో ఆ క్రింది భాగాలు చూడాలట. బ్ర అనే దాంట్లో రకారము, హమ్మ అనే దాంట్లో మకారము, ఈ రెండు కలిపితే రామ అయింది. అందుకు బ్రహ్మములోనే రామముంది, బ్రహ్మమే రామమై ఉంది. అది ఇక్కడ చూపిస్తున్న గొప్ప అందం. అందుకే పరబ్రహ్మము. దివ్యతేజము, రాముడు మానవుడిగా కనబడుతున్న దివ్యతేజమతడు. జన్మకర్మచమే దివ్యం అనే మాటను స్ఫురింపజేశారు ఇక్కడ. సాకారము, ఈ మాట నిరాకారమైన నిర్గుణమైన పరమాత్మ మనం తరించడం కోసం సాకారమే వ్యక్తమవుతాడు. అందుకు రాముడు సాకారంగా నిలిచినటువంటి పరబ్రహ్మ. కైవల్య పదము, రాముడు మోక్షస్వరూపుడు. అందుకే రామమంత్రం మోక్షకారకమైన మంత్రమైంది. రామతత్వమే మోక్షతత్వం. అందుకే కైవల్య పదము అనే మాటను చూపించారు. అంతేకాదు, సర్వశాస్త్రములకు గమ్యమైనటువంటి పరతత్వం అని చెప్పడానికే పరమార్థము అన్నారు. ఆయన అవతరించాడు. ఈ అవతరించిన అర్చావతారము అన్నారు. నిజానికి సంప్రదాయాన్ని అనుసరిస్తే ఇది వ్యూహావతారం అనాలి, అంతేగాని అర్చావతారం అనరాదుట. రామావతారాన్ని రామకృష్ణ అవతారమని వ్యూహావతారములు అంటారు. అర్చావతారం అంటే ఒక ఆలయంలో క్షేత్రంలో వెలసి ఆరాధింపబడేటువంటి స్వయంభూమూర్తుల్ని అర్చావతారం అనాలి. మరి రాముడు అర్చావతారమా వ్యూహావతారమా? ఒక వ్యూహంతో అంటే ధర్మరక్షణ చేయడానికై ఒకానొక ప్రణాళికతో అవతరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే వ్యూహావతారమే. మరి అర్చావతారం అని అన్నమయ్య ఎందుకన్నారు అంటే ఆ రాముడే ఈ వెంకటేశ్వరుడు విజయనగరంలో వెలసి అనుగ్రహిస్తున్న రాముడు అని చెప్పారు. అందుకే ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్నవాడు అనగానే అర్చావతారం అవుతాడు. అందుకే రాముడు అవతరించిన కాలంలో వ్యూహావతారము, ఆరాధింపబడుతున్న కాలంలో అర్చావతారము, రెండూ ఆయనే. ఆ రాముడే వెంకటేశ్వరుడి అర్చింపబడుతున్నాడు. అందుకే వెంకటరమణమూర్తికి అర్చావతారమని పేరు. మరి రాముడికి అలా చూపిస్తున్నారంటే ఆ వెంకటేశ్వరుని రాముని అభిన్నంగా చూడటమే ఇందులో ఉన్న ఆంతర్యం.
ఆ మాటకొస్తే వెంకటేశ్వరుడు రాముడే. ఇది ఒక కోణంలో పరిశీలిస్తే కనబడే అంశం. ఆ వెంకటపతి సాక్షాత్ పరమాత్మ గనక ఏ దేవతను చూసినా ఆ దేవత కనబడతాడు ఆయనలో. అది విచిత్రం. ఎందుకంటే ఆయన సర్వదేవతాత్మకుడైన నారాయణ బ్రహ్మం, అందులో సందేహం లేదు. అందుకే వెంకటపతి సన్నిధానంలో మనకి ఉత్సవ విగ్రహాలుగా కనబడుతున్నటువంటివి రామమూర్తి. ఇదొకటి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఆయన అక్కడే ఉంటాడు, అక్కడ రామచంద్రమూర్తి, మరొకటి కృష్ణమూర్తి కూడా ఉంటారు. అంటే అక్కడ పూజింపబడుతున్నటువంటి రామమూర్తి వెంకటపతి. ఇక్కడ వెంకటపతి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆయన ఆ చేతిని కట్టి మీద పెట్టుకుంటాడు. ఇక్కడ భుజం దగ్గర కొన్ని గీతలు ఉన్నట్టుంటాయట. ఇదేమిటంటే ఒక ధనుస్సును పెట్టుకుని చేత్తో పట్టుకున్నాడా అన్నట్టే ఉంటుంది. అందుకు ధనువు కనబడకపోయినా ధనుస్సును పెట్టుకున్న భంగిమ కనబడుతుంది వెంకటేశ్వర మూర్తిలో. అందుకే వెంకటపతి రాముడే అంటారు రామభక్తులు, అందులో సందేహం లేదు. అలా ఇక్కడ వెంకట రాముణ్ణి అర్చావతారంగా దర్శిస్తూ అన్నమయ్య అర్చావతారం అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. మొత్తంగా ఈ కీర్తన మాటి మాటికి మననం చేసుకోవలసిన కీర్తన. ఎప్పుడైనా రాముడు మానవుడా, దేవుడా, పరమాత్మ అనే ప్రశ్న వస్తే ఈ కీర్తనకు సమాధానం అన్నీ ఆయనే అని చెప్పేది. అందుకు కేవల మానవుడిగా చూస్తే అది కేవలమైన ఒక పార్శ్వం. రాముని యొక్క పరిపూర్ణతత్వం అర్థం కావాలంటే పరమార్థ దృష్టితోనే చూడవలసినది. అందుకే తారక బ్రహ్మమైనటువంటి రామచంద్రమూర్తి తారక మంత్రమైన రామ మంత్రానికి అధిదేవత. ఆ అధిదేవతే అవతరించి వచ్చాడు. అటువంటి మోక్షకారకమైన పరమార్థతత్వమైన రామచంద్రమూర్తిని ఇంత అద్భుతంగా ఒక్క కీర్తనలో ఆవిష్కరించిన అన్నమాచార్యునికి నమస్కరిస్తూ సర్వం రామార్పణమస్తు.